పెద్దలు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారు, అలాగే ఈ మండల ఎన్నికల పరిశీలనలో చేసినటువంటి బంగారయ్య గారికి, మన సీనియర్ నాయకులు బసవయ్య గారికి, మన సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారికి, అలాగే మన గ్రామ నాయకులు తిరుపాల గారికి, ముచ్చు మాలాద్రి గారికి, మల్లికార్జున్ గారికి, ఆదియ్య గారికి, మాలకొండారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం మీ గ్రామానికి రావటం. మొన్న లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు కూడా మీరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ దగ్గరలోనే ఆయన మన మాలపాడు మీదుగా పోవటం పాదయాత్ర, మీరందరూ కూడా దాన్ని ముందుగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా ఎన్నికలు కేవలం 60 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు కొంచెం ఈ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి పిలిచి మాట్లాడుకొని రోజుకి 1 గంట ఈ ఎన్నికల ప్రక్రియలోకి రావాలని, కొంచెం ఒకసారి మిమ్మల్ని కూడా ఒకసారి కలుద్దామని ఈ కార్యక్రమం మన గ్రామానికి మన సత్యాన్ని అనే కార్యక్రమాన్ని తీసుకొని మిమ్మల్ని అందరికీ దగ్గర అవుదా అనే ఈ కార్యక్రమానికిలో కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ తిమ్మపాలెం పంచాయతీకి మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ముందుగా ఇక్కడ ఈ గ్రామంలో చూసుకుంటే పంచాయతీలో స్కూల్ బిల్డింగ్లకి ఇచ్చాం, వాటర్ ప్లాంట్లు మన ప్రభుత్వంలోనే 2 వాటర్, అలాగే సీసీ రోడ్లు 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేయించుకున్నాం. సైడ్ కాలువలకి 10 లక్షల రూపాయలతోటి మన ఎమ్మెల్యే గారి సహకారంతో సైడ్ కాలువలు కూడా కట్టించుకున్నాం. 3 శ్మశానాలకి 30 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా తీసుకొచ్చి పనులు కూడా మీరు చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ ఒకటి కూడా ఈ గ్రామంలో మన పంచాయతీలో పెట్టించుకున్నారు. నీరు చెట్టు కింద 60 లక్షల రూపాయలతోటి చెరువులో పూడికలన్నీ మీరు తీసుకోవడం జరిగింది. 3 వాటర్ బోర్లు మన పంచాయతీలో వేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 10 లక్షల రూపాయలు మన గ్రామంలో 3కి 4 ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రన్న బీమా ఈ గ్రామం నుంచి 5 లక్షల రూపాయలు చెక్ కూడా చంద్రబాబు గారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. బీసీ కార్పొరేషన్ మరియు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అయితే 20 లక్షల రూపాయలు మన గ్రామంలోనే ఇవ్వడం జరిగింది. ఇంకా మన గ్రామానికి కావాల్సి ఉన్నాయి ఏంటి అంటే సైడ్ డ్రైన్లు అడిగారు. తప్పకుండా రేపు మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తప్పకుండా తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు ఏదో పెండింగ్ ఉన్నాయి అన్నారు. ఈ ప్రభుత్వం మట్టి కూడా వేయలేదు కాబట్టి అది కూడా మనమే బాధ్యత తీసుకొని తప్పకుండా అది కూడా పూర్తి చేద్దామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మన రైతాంగం రైతులు ఈ డొంక రోడ్లు కావాలని వాళ్ళ పొలంకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో తప్పకుండా డొంక రోడ్లు కూడా మనం ఏదో గ్రాంట్ లో పెట్టి తిమ్మపాలెం టు రావణపాలెం డొంక రోడ్డు కూడా పూర్తి చేద్దామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే శివన్నపాలెం టు మాలపాడు తార్ రోడ్డు అడిగారు మన నాయకులందరూ, అది కూడా వీలైన త్వరగా కూడా రేపు మన ప్రభుత్వంలో దాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాం. అలాగే శివన్నపాలెం టు తిమ్మపాలెం బ్యాలెన్స్ రోడ్డు కొంత ఉంది, అది కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసుకుందాం. కానీ ఈ 5 ఏళ్లలో మన నియోజకవర్గంలో బాగా ఇబ్బంది పడిన ఊరు ఏదైనా ఉన్నదంటే అది తిమ్మపాలెం ప్రజలే. ఎందుకంటే నిత్యం పోలీసులు ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు. నేను ఈ సభ ద్వారా చెప్తున్నా, ఒక్క 60 రోజులు ఆగండి. మన ప్రభుత్వం వచ్చినాక తాట తీయడానికి కూడా మీకు రెట్టింపు భరోసా నేను ఇస్తా ఉన్నా. ఏది ఏమైనా మీరు ఎప్పుడు మన మాలాద్రి షాప్ విషయంలో అయితే లోకేష్ గారికి కూడా దగ్గరికి తీసుకొచ్చి మరీ చూపించడం జరిగింది. కార్యకర్తల కష్టంలో ఉంటే సత్యాన్ని వాడు ఎప్పుడు మీ వెనకాల ఉంటాడని కూడా ఏది ఏమైనా మొన్న ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది. మన మల్లికార్జున వాళ్ళ నాన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చనిపోతే అది మనం ఫైల్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు ఏదో ఒక కట్ రోడ్ పెట్టుకొని దాన్ని చిన్న కమ్యూనికేషన్ రావటం వల్ల ఆ అమౌంట్ కూడా మనం త్వరలో కూడా మన ఎమ్మెల్యే గారితో నేను పంపిస్తాను కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఏదేమైనా
కార్యకర్తలకి ఎప్పుడు అండగా దామచర్ల కుటుంబం ఉంటది. మీరు ఈ పంచాయతీలో మనకి మీరందరూ గట్టిగా చేస్తే 300 ఓట్లు మెజార్టీ రావాల్సిన ఊరు. ఎందుకంటే ఓటు హక్కు అడిగే దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మాత్రమే ఉంది. ఈ గ్రామంలో ఇన్ని పనులు మనం 5 సంవత్సరాలు చేశాం. ఇంకా ముందు మన పెద్ద ఆయన చేసిన పనులు చెప్పుకుంటా పోతా ఉంటే ఈ పుస్తకం సరిపోయింది కరెక్ట్ గా ఈ గ్రామానికి. కాబట్టి ఈ రోజు నేను ధైర్యంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనం ఇన్ని పనులు చేసాం 5 సంవత్సరాలు, ఇంకొక అవకాశం ఇవ్వండి. రేపు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఆయన నాయకత్వంలో మనందరం పనిచేయాలి. అలాగే ఈరోజు మళ్ళీ ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ముచ్చటగా 3వసారి మన ఎమ్మెల్యే స్వామి గారిని మీరు మంచి మెజార్టీతో గెలిపించాలని, అలాగే రేపు జై హో బీసీ కార్యక్రమం కూడా మన మండలంలో జరగబోతా ఉంది. దానికి కూడా మీరు అందరూ రండి. మన బీసీలకి ఏ పథకాలు పెడుతున్నామో, ఏమేమి స్కీమ్స్ మనం రాబోయే రోజుల్లో చేయబోతున్నామో అవన్నీ మన నాయకులు మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత తక్కువ టైంలో కూడా ఎన్ని పనులు ఉన్నా మీరు ఒక చిన్న పిలుపుతోటి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ 60 రోజులు మాత్రం బయట ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించండి. మీరందరూ నాయకులు కూర్చొని ఒక టీం వర్క్ తోటి మనం ఎటువంటి యుగోలు మనస్పర్ధలు పోకుండా ఈ 60 రోజులు కష్టపడదాం, గెలిపించుకుందాం. మంచి మెజార్టీని తీసుకొచ్చినాక ఈ గ్రామానికి నమస్కారం. ఈరోజు మన మాలపాడు గ్రామంలో ఆత్మీయ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మాజీ మండల పార్టీ అధ్యక్షులు మండవ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మన నియోజకవర్గ పరిశీలక స్వామి గారికి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి, అలాగే మన గ్రామ నాయకులు ఆదిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, చిన్నబ్బాయి గారికి, కొండలరావు గారికి, మన మాలాద్రి గారికి, మన మండల ఎన్నికల పరిశీలకులుగా బంగారయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారికి, పెద్దలు బసవయ్య గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. మొన్న ఎప్పుడో యోగలం అప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. లోకేష్ గారి పాదయాత్ర, మీ గ్రామం చూపిన చొరవ, నిజంగా ఆ రోజు మీరందరూ తలా గడిగేసి ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. లోకేష్ గారు కూడా ఒక రాత్రి ఇక్కడ స్టే చేశారు. మీ గ్రామంలో పాల రైతులతో కూడా ఒక మంచి కార్యక్రమం, స్టేట్ వైడ్ ఒక సింపుల్ ప్రోగ్రాము, రైతులతో మమేకమై చాలా చక్కటి ప్రోగ్రాం అరగంటలోనే మన నాయకులందరూ ఆర్గనైజ్ చేసినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీలోనే మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకో ఈ గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. మీరు మెజార్టీ ఇవ్వకపోయినా మన వంతుగా ఈ గ్రామంలో మన ప్రభుత్వంలో 13 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే స్వామి గారు ఈ గ్రామానికి చేశారు. మీరు మెజార్టీ ఇచ్చారా ఇవ్వలేదన్నది కాదు, జనానికి మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు 35 సంవత్సరాల నుంచి దామచర్ల కుటుంబాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. ఆ పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారిని నిన్ను మనసుతోటి మీరు ఆశీర్వదించబట్టే ఈ రోజు ఆ కుటుంబం తరపు నుంచి కూడా మేము కూడా మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. ఈ గ్రామంలో ఇంకా మనకి రెవెన్యూ ప్రాబ్లం ఉంటుంది. ఫారెస్ట్ ల్యాండ్ ఒకటి 150 ఎకరాల్లో అది పట్టాలకి కలెక్టర్ దగ్గరికి అది ఇబ్బంది ఉంది. అది చాలా సార్లు కూడా ట్రై చేసాం, కుదరలేదు. కానీ రేపు 5 సంవత్సరాల్లో మాత్రం తప్పకుండా అది ఒకటి మనం చేసుకుందాం. అలాగే ఈ ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్స్, రేషన్ కార్డులు కూడా తీసేయడం జరిగింది. రేపు మన ప్రభుత్వం వస్తే ఈ గ్రామంలో తప్పకుండా మన పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా ఇప్పిద్దామని తెలియజేస్తా ఉన్నా. మన గవర్నమెంట్ లో ఈ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే
సుమారు 8 మందికి 16 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇంకా చూసుకుంటా పోతే మనం సబ్స్టేషన్ ఒకటి, కరెంట్ సబ్స్టేషన్ ఒకటి కట్టించుకోగలిగాం. కస్తూర్బా స్కూలు కోటి 16 లక్షలు పెట్టి ఒక పెద్ద స్కూల్ మనం ఈ గ్రామంలో కట్టించుకోగలిగాం. అలాగే తార్ రోడ్డు 2,35,00,000 రూపాయలతో తార్ రోడ్డు ఒకటి వేసుకోగలిగాం. ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఒకటి 30 లక్షల రూపాయలతోటి ఈ గ్రామానికి మనం వేసుకోగలిగాం. అలాగే గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితే 80 లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరికి సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. ఇంకా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల కింద 18 లక్షల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మించగలం. ఆదిరెడ్డి గారు కానీ మన గ్రామ నాయకులందరూ ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకా కేవలం 60 రోజులు మాత్రమే ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మండు టెండర్లో సైతం లెక్క చేయకుండా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువత కోసం, ఈ రాష్ట్ర యువత నిరుద్యోగులు అయిపోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పరిపాలనతో విసిగెత్తి వేసారిపోయారు. కాబట్టి వాళ్ళకు మనం అండగా ఉండాలని ఈ పాదయాత్ర చేస్తే, ఈ పాదయాత్ర ద్వారా అనేక మంది రైతులు, అనేక మంది మహిళల్ని, యువకుల్ని, వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకొని ఒక అద్భుతమైన మేనిఫెస్టోని వాళ్ళ బాధల్లో రూపొందించి మేనిఫెస్టోని కూడా తయారు చేయడం జరిగింది. రేపు మన ప్రభుత్వం వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, ముఖ్యంగా మహిళలకి మహాశక్తి అనే ఒక ప్రోగ్రాంని ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు, 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల దాకా ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. అలాగే తల్లికి వందనం అనే ఒక స్కీమ్ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 సంవత్సరానికి ఈ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రేపు చేపట్టబోతా ఉంది. అలాగే దీపం పథకం కింద ప్రతి మహిళకి సంవత్సరానికి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మహిళలు కందుకూరు పోవాలన్నా, ఒంగోలు పోవాలన్నా బస్సుల్లో ఫ్రీగా టికెట్ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం మన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యువత నిరుద్యోగులు అవుతున్నందుకు యువగలం నిధి కింద ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా అనేక పథకాలని మన ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో మనం అందరం నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే ఇన్ని మంచి పథకాలు మన భవిష్యత్తుకి, మన ఇంటికి కూడా గ్యారంటీగా ఈ పథకాలు ఉండబోతున్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంత మరు టెండర్లో కూడా మీరు ఇంత పొలాల బిజీలో కూడా తక్కువ టైంలో చెప్పినా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరగా మిమ్మల్ని ఒకటే అభ్యర్థిస్తున్నా, సమయం 60 రోజులు మాత్రమే ఉంది. మన మండల నాయకులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఏ కష్టం వచ్చినా దామచల్ల కుటుంబం మీకు అండగా ఉండదు. మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్షగా నేను భావిస్తా ఉన్నా. ఈసారి మాత్రం మీ ఊరు మెజార్టీ రాకపోయినా పర్లేదు కానీ సమాంతరం చేయమని మాత్రం నేను అడుగుతా ఉన్నా. మీరు గట్టిగా కష్టపడండి. మీకు ఎంత దూరం రావడానికైనా మీకోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈసారి మాత్రం మళ్ళీ 3వసారిగా, ఇప్పుడు 4వసారి మన ఎమ్మెల్యే గారు పోటీ చేయబోతా ఉన్నారు. వరుసగా ఫస్ట్ సారి ఓడిపోయినా వరుసగా 2 సార్లు గెలిచారు. ఈసారి వరుసగా 3వసారి హ్యాట్రిక్ విజయం, మంచి మెజార్టీ తోటి మీరు మన ఎమ్మెల్యే స్వామి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ 60 రోజులు మాత్రం బయట ఉన్న మన సాఫ్ట్వేర్ పిల్లలు